కొన్నదే ఒక్క పొట్లం. నువ్వు మిట్ట మిట్ట చూస్తే ఎట్లా? కొన్నదా నీవు కొన్నావు, ఇంకోటి కొనద్దా రాని? అవ్వో, ఇద్దరం తింటే ఇల్లుంటదా ఇక? అంటే నీది నిండాలే, నాది ఎండన్నాయే. నీ కళ్ళు పాడువాడా మండినయా? నీది కూడా నిండిద్దాగు. ఎప్పుడో ఆగరాదు, వచ్చింది ఇల్లు నడు. ఆడోళ్ళందరూ బంధువులే, మొగోళ్ళకు రా బంధువులే. ఎందుకు గురుడా తొందర పడుతావు, నీ పెళ్ళం కూడా ఆడదిరా. ఓ కోటనా, పాట జోరుగా వాడుకుంటా పని చేస్తున్నావు, అదినేదే. ఏం చెప్పాలరా, ఆ ఎర్రబావ పిల్లం ఒకటి ఎత్తాదిరా. ఏం చేసింది? అలా అవ్వగారింటికాడ ఈ ఎల్లమ్మ పట్నాలట్రా పోయింది. కామె పోతే నీకేమైంది? పోయేది ఒక పొగ పెట్టిపోయింది. అత్తావో పిల్ల, మా ఊళ్ళో సిద్ధోగం చిన్న మందిరారన్నది గంతే. ఇక నా పెళ్ళం అవ్వో అదినే అట్లనా అని ఏడి పని అన్నే పెట్టి ఎగేసుకుంటురికింది. అగో చూడు ఇల్లు వెళ్ళిపోయి నీళ్ళు లెక్కున్నది. అంటే ఎర్రన్న కూడా ఏడుతున్నట్టే ఇంటికాడ, నేను చూసేస్తా ఇక. పక్క పొంటోళ్ళు ఏడితే చక్కెర కూడా పెట్టినంత సంబరం ఇది కావచ్చు ఇంటికి. గజేటే మన ఇల్లు గీటున్నదే రాని, మన జాగా గీటున్నదే రాని. ఇంటికాడ ఏం పని ఉన్నది? ఇంకా వారం కావాలి వరి కోతకు రావాలంటే. ఈ పూట కోటి మా ఇంటికి కోదంపా, ఓ పూట అన్న గడుతుంది. పొట్ట గంజి కడుపుదానా. ఇన్నారుల్లా చేను మునిగిందని కొడలు వారేసుకుంటారా? పని లేదని మంది పంచాల పొంటి తింటారా? నీ అవ్వ ఈ సిత్తడు చేయబట్టి గడికోటి పురుగు వస్తుంది. ఎర్రన్న, ఈ చిత్తడు ఎందుకు సాపి ఎత్తున్నవే? లవంగాలు అలుగుతుందమ్మి. లవంగాల అవి మన భూమిలో పండాయి కదనే. మరి తెలిసినాక ఎందుకు అడుగుతాను తమ్మి? అయ్యో, అట్టిగానే కోపాన్ని రాబడుతుందే, అండుకోలేదా ఇవాళ? ఏమనుకున్నాడో ఈ ఒంటిగారి పానానికి. అయ్యో, అది నుంటేనే అండుకుంటావా? అంటే అదిలే లేదని నీకేమని చెప్పిరు తమ్మి? కూటననే ఈ వదినే ఆ వదిన నెంటేసుకొని ఎల్లమ్మ సిద్ధోగం చూడవేందట కదా. అబ్బా, ఈ కోటిబావ నోట్లే మాట ఆగది. అయినా నా పెండ్లం రమ్మంటే ఈ కోటిబావ పెండ్లం ఎందుకోవాలి తమ్మి? వాళ్ళ సంబరం వాళ్ళది కానీ మరేం అండుకోవా? ఏం వండుకోనో తెలుస్తలేదు పో. ఏం అండుకుంటా తీయర్రన్న, పొన్నారం పోయి మీ చిన్నోని బిడ్డ దగ్గర ఇంద్రాపో ఈ పూట. గాపూరే పెట్టాలి, నేనే తినాలి. ఈ పూట వెళ్తే చాలని ఏ ఇంటికి ఎసరు పెట్టబోయిందో. అటు చూసి ఇటు అత్తా అన్నది. అయినా సారా దుకాణాలకు పోయిన మనిషికి సంసారం యాదికి రాదు. ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే ఇల్లు గుర్తుకు రాదు. నమ్ముడు నాదే తప్పు. మామా ఆగో, కోడలకు గిట్టుబాటు అవుతావా? ఏం చెప్పాలనే బాపు, ఎన్నలేంది నిన్నటి నుంచి నిన్నే గలవరిస్తుంది నీ కోడలు. నీ కళ్ళు పాడువాడా, నీ లెక్కనే ఉండన్న ఇంట్లో. నీ వాళ్ళు రారు, నువ్వు పోవు. నా వాళ్ళు ఎందుకు రారే నక్క ముద్దానా, నువ్వు రాకుంటేనే ఎత్తివి. వాళ్ళకేం పని కూడా రాలేదు తీ కోడలా. నువ్వైతే పని కట్టుకుని వచ్చినావు కదా, కూసోరి కూర పువ్వు వండుతా. నువ్వన్నుడేంది మామ, అత్తెటు పోయిందే? అంత తెరితివేందే నోరు, అట్టి చేపల మీదనా? అత్త ఊరికైంది కోడలా. ఊరికి పోయిందని నువ్వు వండుకుంటావా? అద్దా నీలే కడక తినమంటావా? ఏమో అంటావు? ఏమన్నానే, నేనేమనలే. నేను ఉన్నా అనుకున్నావా, సచ్చినా అనుకున్నావే మామ? అయ్యో, గదేం మాట కోడలా. లేకుంటే ఏందే, అత్త లేకపోతే మా ఇంటికి రావద్దా? ఇటీ నేను అండుతా. అబ్బా రాని, ఆయమన్న కూరండే. ఏమన్నా కూర అంటే నీ బొంద మురుగా, నువ్వు అడిగేది కోడి కూరనే కదా. కోడి కూరనా? కొత్త కొత్త కరువు ఉంది నాకు. మీ వాళ్ళ లెక్క కాదు మా మామ, నేనేం పరేదాన్ని కాదు. కోడి కూర ఏంది, గొర్రె కూర ఏమన్నా తెస్తాడు. గొర్రె కూరనా? కోడి కూరనయ్యం. కోడలా, కోడి కూర కోసం కొత్త పిల్లకి ఎవరు పోవాలి? ఇప్పుడు ఉన్నదేదో అండుకోరాదు. అబ్బో, ఏదో కూర వండితే ఏం పెట్టిండంటాడే ఈ మనిషి. అయినా నువ్వు ఒకడెందుకే, ఈ మనిషినే తోలిద్దాం. ఇటు ఈ పైసలు.
ఎవడు రమ్మన్నాడు నా ఇంటికి ఎగబడి గుంజుకోబడుతుంది పైసలు. ఓ మనిషి తేపో. నిమ్మలమైందా పానం? మా మామేమన్నా పరవాడు అనుకున్నావా? నేనేమన్నా దూరం దాన్ని అనుకున్నావా? నడు పా పోదాం. మామ అత్త ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది కావచ్చు కూడా. బాపు చిన్నవ రాకపోతే రేపు మా ఇంటికి రాయే. ఉన్న కాడు ఉండడు ఈ ఊర్త చెవులోడు. మా అత్తడు అయినా మా మామ దూరపోడా? నేనేమన్నా పరాయిదా అన్న? రాయే మామ అత్త రాకపోతే. నడు పట్టుకో. అత్త మా అత్తది మామ, మేము పోయేస్తాం. ఈ పూరి రమ్మన్నట్ట అద్దన్నట్ట అత్త మా అత్తది అంటది, ఏం అర్థం అవుతలేదు. ఎవరో చెప్పకపోతారు. ఈసారి నా బిడ్డకు బుట్టండి మామిడి పండు పంపాలి. ఎర్రన్నా కోటన్న కోపంగా వస్తాండే నీ దగ్గరికి. కోపంగానా? అంత పాపం నేనేం చేసినా? అదినే ఇంకా అత్తలేదని నిన్ను గడిగిపోయేదానికి అత్తాడు. ఆగో అత్తుండు. కోటి బావా, అంత కోపం ఏంది ఆ ముఖంలా? బుర్ర లేదా నీకు ఎర్ర బావా, బుద్ధి రాదా నీకు బర్రె బావా. నేనేం చేసిండే? అద్దు అని చెప్పద్దా చెల్లెకు ఆగకుంటాయంటావా నా పిల్లము. చీ నీ అక్క, ఎవరు తీసుకుపోయినరు? ఎవరు అడుగుతున్నావు? ఇంటికి పెద్దోనివి గద్దలెక్కున్నావు, నిన్ను అడగపోతే ఇంకెవరిని అడగాలే? నీ అడుగుడు పాడుగాను అమాయకురాలు నా చెల్లె అని అంటే కడుతుంది. అది నా మాట వింటాందా? అప్పుడు అంటగట్టపోతే ఇప్పుడు ఒంటెద్దు లెక్క తిరుగుతుంటుంది రోడ్ల మీద. గాబిర్రే ఉంది నీకు నీ చెల్లెకు. అయినా నీకేం కావాలి? మా చెల్లెచ్చాక ఈయనే ఉండు, అండి పెడతా. అబ్బా అబ్బా ఆకలి పెట్టి మూతి చూసే రకం నువ్వని పెడతావు. ఏమద్దు, మా మేనగోడలు ఇంటికి పోతా. కోడల దగ్గరగా సాగు దగ్గర పడ్డానికి చెవులిని రావట. పోయిరాని తెలుస్తుంది. ఇటు పీఠాలు చేస్తారని ఇంకా అత్తలేడు. నిన్న మంచిగానే ఉంటుంది, ఇవాళేమో నక్క పిత్తులు రుచుకుంటున్నావు ఏందా బావా? నిన్న పోయినా పిండు పిండు పిండుతున్నానే. అయ్యో పిండుతున్నానే. కోడలు కొడుకేమో సాకిలో పెట్టిర్రు. అగో మామ నా ఎగ్గుసో పోయి పొద్దు గూట్ల పడ్డానికి వచ్చినమైంది మామ. ఆడ ఈడ ముచ్చట పెట్టుకుంటా వచ్చేవరకల్లా ఆలస్యమైంది కోడలా. రానే ఒక్కనికి లేత్తలేదు చెద్దరి రాయే. ఇద్దరు తిండి తింటావు, ఇంకా చెద్దర్లు ఎత్తలేదా? లేత్తలేదే, బలానికి బాదం పప్పు అన్న పెట్టపోతివి. అడవన్నాయి ఇట్రా. రమ్మంటివేందే, మీ మామకు మంచి కళ్ళు తెప్పిస్తావా? అడవన్నాయి. అయినా మా మామ నీ లెక్క తాగుపోతాడు కాదు. అబ్బో కళ్ళు తాగుతా అంటే తాగుతానైతా అదు చెడగొట్టే గుణం ఉండే మామ. కూరపు వండత్త. మీ మామ వచ్చిండని మేక కూరనా కోడి కూరనా అండు. నీ బతుకు చేడా, నీ లెక్క ఎల్తిపోయేటోడు కాదు. అయినా మా మామేమన్నా పరాయోడా? ఏది పెట్టినా తింటాడు. పరాయోడు కాదని పచ్చి పులుసు వస్తుందా ఏంది? అబ్బా మీ మామకు గరం గరం బువ్వేసినవా? ఏత్తా బరాబర్ ఎత్తా. గరం గరం బువ్వేత్తా, ఎల్లిగడ్డ కారం ఎత్తా. ఎల్లిగడ్డ కారమా? ఎక్కడ దిక్కులేనట్టు దీనింటికి అత్తిరా రామా. ఏం చూస్తున్నావు మామ? ఇక తిను, కడుపు నిండా తిను. కంకెడు బువ్వ కంచం లేచి కడుపు నిండా తినమంటవేందే కంతిరి ముఖం దానా? ఆకలి అవుతుంది, వచ్చిన మానానికి సచ్చినట్టు తినాలి. ఇంకింత ఏమంటావా బాబు?
10 సార్లు పెట్టుకునేటందుకు పంది కాదు నీ లెక్క పెట్టుమంటావా మామ పెట్టుమంటే ఏ పంది కింద దమ కడుతుందో ఏమద్దు అద్దుకోడనా అద్దిగా చాలు ఇలా బట్టలు వేయి అనుకుంటా ఛీ ఎల్లిగడ్డ కారంతోనైనా ఎటు కాకుండా పెట్టే ఎటు దారులే అడుగుతున్నా అడుగుతే ఏమంటుందో ఛీ ఛీ అవ్వా కడుపు నిండా తినకపోతే కంటి నిండా నిద్ర రాదు వాళ్ళని అడిగేది ఏంటి అరలపై వేసుకుని తింటా ఓ మనిషి ఓయ్ లేవు ఇంట్లో ఎవరో దొంగలు పడ్డట్టురు నడువు ఇక్కడ కట్టుని తీసుకో ఏడే ఎక్కడున్నాడే అవ్వు దొంగ అందుకోయే ఆ? ఆ? ఎవలే ఇల్లు గా లైట్ అయ్యే అవ్వ మీ అవ్వ కడుపులు కాల సగం కడుపుకు తిండి పెట్టి సావ కొట్టబడుతుంది కదరా అవ్వో అబ్బో అవ్వా ఆగేవా అవ్వా నేను దండం పెడతా అవ్వా అవ్వా అబ్బో ఇప్పుడు సాపాయరా ఆకలైతే అడగాలి గాని గిదేం బుద్ధి మా మామకు అయినా నేనేమన్నా పరాయిదా అన్న మీరే చెప్పుర్రుల్లా కారమో గంజో కడుపు నిండా పెడతా అంటే ఒకటే ఉరుకుడు ఉరుకుతుంది మంచిగా అయిందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు చూసిర్రు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుండ్రి